ఓం నమఃశివాయ. శివుడు శీర్షాసనంలో దర్శనమిస్తున్న ఏకైక దివ్యక్షేత్రం, జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన యనమదుళ్ళు శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వరస్వామి. ఈ వీడియోలో స్వామివారి దివ్య మహిమను, యమునాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర స్థలంలో ఆయన ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం. స్వయంభుగా వెలసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామివారు ఉన్న ప్రదేశం మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించే దివ్య పుణ్యస్థలం. త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం 1000 ఏళ్ల క్రిందట తవ్వకాల్లో బయటపడింది. ఆ తవ్వకాల్లో అరుదైన శక్తీశ్వరుడు, 3 నెలల పసికందుడైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏకపీఠంపై బయటపడ్డాయి. అంటే మహాదేవుడు తన కుటుంబంతో సహా ఒకే పీఠంపై బయటపడ్డాడు. అలాగే సృష్టి సామరస్యానికి శివశక్తులు అవసరం అనే సిద్ధాంతాన్ని ఇక్కడ వెలసిన శక్తీశ్వరుడు నిరూపిస్తున్నాడు. సాధారణంగా ఎక్కడ శివాలయం అవశేషాలు బయటపడినా అక్కడ శివుడు లింగరూపంలో సాక్షాత్కరిస్తుంటాడు. కాని యనమదుర్రులో ఉన్న శక్తీశ్వరాలయంలో మాత్రం పూర్తి సాకారుడై శీర్షాసనంలో మనకి దర్శనమిస్తాడు. యనమదుర్రు గ్రామం పురాణనామం యమునాపురం. ఈ స్థలంలో శంబిరుడు అనే రాక్షసుడు మునుల తపోదీక్షలను భంగం చేస్తుండడంతో వారు సమవర్తి దగ్గరకు వెళ్లి అతన్ని సంహరించమని ప్రార్థిస్తారు. అయితే పలుమార్లు యముడు శంబిరుని చేతిలో అపజయం పాలై అవమాన భారంతో ఇక్కడే ఘోర తపస్సు చేస్తాడు. కాని తపోనిష్టలో ఉన్న శివుడు యముని తపమును గుర్తించక దీక్షలో శీర్షాసనంలో ముండిపోతాడు. కాని పార్వతీమాత మాత్రం యముని తపస్సుకి మెచ్చి తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబిరుణ్ణి వధించినట్లు చేస్తుంది. అమ్మవారు తనపై చూపిన కరుణకు కరిగిన సమవర్తి తన విజయానికి గుర్తుగా ఈ ప్రదేశానికి యమపురి అని నామకరణం చేస్తాడు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసుల పీడ లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్రసమేతంగా ఇక్కడ వెలియమని ప్రార్థిస్తాడు. యముని కోరిక మేరకు బాలింతరాలుగా ఉన్న పార్వతి తన 3 నెలల పసికందువైన కుమారస్వామితో శీర్షాసన భంగిమలో తన పతి పరమశివునితో సహా ఇక్కడ ఆవిర్భవించింది. తరువాత కాలక్రమంలో ఈ ప్రాంతం యమునాపురంగానూ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న యనమదుర్రుగానూ రూపాంతరం చెందింది. మీకు పురాణం ప్రకారం సాక్ష్యాలు కావాలంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో నరసారపురం తాలూకాలోని బంగాళాఖాతానికి చేరువలో ఉన్న శంబరివి అనే ద్వీపము శంబరుని ఉనికి నిజమని చాటుతుంది. స్వామివారు ఇక్కడ శీర్షాసన భంగిమలో తలకిందులుగా తపము ఆచరిస్తున్న భంగిమలో ఉంటాడు. జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, పైన కంఠం, పైన ఉదరం, ఆ పైన కటిభాగం, మోకాళ్ల చిలమండలు, ఆఖరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి. అయ్యవారి యోగనిష్టకు భంగం వాటిల్లకుండా అమ్మవారు తన శక్తితో ఆయన్నీ కుమారస్వామిని యనమదుర్రు గ్రామంలో ప్రతిష్ఠింపజేసిందని స్థలపురాణం చెబుతున్నది. బాలింతరాలుగా తాను కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణ ధ్యేయంగా అమ్మవారు తన ఒడిలో 3 నెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలియడం భక్తుల అదృష్టంగా చెప్పుకోవాలి. ఆలయ వెనుక భాగంలో యముడు నిర్మించిన ఆలయ తాలూకు రాతి స్తంభాల శిథిలాలు నేటికీ భద్రంగా పదిలపరిచి ఉంచారు. యమునిచే నిర్మితమైన ఈ ఆలయం తురుష్కుల ముట్టడ్ల కారణంగా ఒకసారి కూలిపోవడంతో పాత స్తంభాలను ప్రక్కనపడేసి కొత్త స్తంభాలతో గుడిని తిరిగి పునఃనిర్మించారు. పురాణాల్లో ఈ ఆలయ ప్రసక్తి ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తాను. కుమార సంభవంలో భోజరాజు ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేశాడని ఉంది. మహాకవి కాళిదాసుగారు 68 శ్లోకాలతో కీర్తించారని ప్రతీతి. మరియు కాళిదాసుగారు ఇక్కడ చాలాసార్లు శక్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న శక్తికుండంలో స్నానం చేసిన వారికి అపమృత్యుభయం ఉండదు. అలాగే శక్తికుండంలో నీటిని త్రాగినవారికి దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయని యమునికి పార్వతీదేవి వరమిచ్చింది. 1909లో ఒక పండితుడు శ్రీనాథుడు రచించిన కాశీఖండంలో శక్తీశ్వర స్వామివారి ప్రస్తావన ఉందని ఇక్కడ ప్రజలతో ప్రస్తావించారు. పంచారామ క్షేత్రాల కన్నా ఈ ఆలయం అతి పురాతనమైనదని ఆర్కియాలజిస్టులు చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ శక్తేశ్వరుని ఆలయం యొక్క ఘనత మనకి విశదమవుతుంది.
ఈ ఆలయ పూజారులు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గార్ల దివ్య ఆశీసులలో ఈ ఆలయ చరిత్రను విస్తృతం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అరుదైన పుణ్యక్షేత్రాల దర్శనం ఆ నిరాకార సాకార రూపుడైన శివానుగ్రహం వలన మాత్రమే జరుగుతుంది. ఇలాంటి అరుదైన పుణ్యక్షేత్రాల చరిత్రలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు.